అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలండి. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును, నీవు ఆశీర్వాదంగా నుందువు. ఆదికాండం 12:2. దేవుడు ఎందుకు ఈ మాటను అబ్రహాంతో చెప్పాడు అంటే, అబ్రహాము నీతిమంతుడు కాబట్టి, అబ్రహాము విశ్వాసులకు తండ్రి కాబట్టి, అంతకంటే మరి ముఖ్యంగా అబ్రహాము అందరికంటే అన్నిటికంటే దేవునికి మొదటి స్థానం ఇచ్చాడు. దేవుని మాటను తూచా తప్పకుండా చేశాడు కాబట్టి దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. మరి ఈరోజు నీవు దేనికి మొదటి స్థానం ఇస్తున్నావు? దేవునికా, లోకానికా, లోకంలో ఉన్న మనుషులకా, లోకంలో ఉన్న అన్నిటికా? నిన్ను నీవే పరీక్షించుకొని లోకానికి, లోక మనుషులకి మొదటి స్థానం ఇస్తే ఈ క్షణమే మనసు మార్చుకొని దేవునికి మొదటి స్థానం ఇవ్వడం నేర్చుకో. అబ్రహాములా బ్రతికితే దేవుడు అబ్రహామును ఆశీర్వదించినట్లే నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. ఆమేన్.